మేనేజర్ మనం SSH స్క్రిప్ట్లు అవన్నీ చేసే బదులు యూ జస్ట్ రన్ వన్ కమాండ్, ఓకే, అండ్ యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్, సింప్లీ రన్ వన్ కమాండ్. ఓకే, దాని తర్వాత ఇక్కడ 3 types of actions you can take అంటాడు. ఓకే, ఆటోమేషన్, కమాండ్, పాలసీ. Automation ante enables you to perform against your AWS resources in bulk. Automation enables you to perform actions. For example, if you can start multiple EC2 instances, update CloudFormation stacks, everything, not just against machines, but against this one. Command ante obviously you can run the command or a shell script on a machine. For example, echo hello world, or you want to run a script on all 10 machines ki you want to combine them all in one go, then this is the best thing, AWS Systems Manager. Okay, run command. Kani for that to happen, what needs to happen is SSM agent has to be installed on each individual machine in order for you to run this particular command. ఓకే, సో ఇది ఏంటి అంటే ఒక 20 మిషన్లు ఉన్నాయనుకో విపిసిలా, ఒక్కొక్క మిషన్ మీదకి పోయి ప్యాచప్ చేసే బదులు యూ కెన్ సింప్లీ ఒక 10 మిషన్లను సెలెక్ట్ చేసేసి యూ కెన్ సింప్లీ డూ దిస్ వన్. ఓకే, in one full scoop, one step enabling you to precisely what can be done. So that is the run command. Okay, so that is the another task is to run a particular command. కానీ ఆ ఇన్స్టెన్స్ ప్రొఫైల్ రోల్కి వీడు ఏమన్నాడంటే ఇన్స్టెన్స్ ప్రొఫైల్ అన్నాడు. అంటే he didn't tell me whether AWS EC2 role for SSM policy అనేది మనం we have already spoken about IAM instance profile కాబట్టి AWS EC2 role for SSM policy ni you should be able to enable this particular thing. That is simply equal to the run command. Okay, so that is the run command. దాని తర్వాత ఈ సిస్టమ్స్ మేనేజర్ లోపలనే ఆటోమేషన్ ఉంది, రన్ కమాండ్ ఉంది. నెక్స్ట్ ఏమో సెషన్ మేనేజర్. సెషన్ మేనేజర్ ఇస్ సింపుల్, ఏదో పేర్లాగా చెప్తాడు, కానీ మనం SSH అయ్యే బదులు యూ కెన్ సింప్లీ డూ ఇట్ ఫ్రమ్ హియర్. ఐ థింక్ అభిజిత్ ఆల్రెడీ యూజ్ దట్ సిస్టమ్స్ మేనేజర్ సెషన్ మేనేజర్లో. ఓకే, సెషన్ మేనేజర్లో instead of doing SSH from here, we can directly SSH from here, right? Session manager. Okay, session manager. Okay, so that is simply equal to session manager. Okay, so ikkada start session ani manam SSH chese badalu you can actually select, ఒకవేళ ఇవి ఇన్స్టాల్ అయి ఉంటే దాని మీద SSM ఇన్స్టెన్స్ ఉంటే రిక్వైర్డ్ IAM రోల్, దేర్ ఆర్ నో ఇన్స్టెన్సెస్ విత్ రిక్వైర్డ్ IAM రోల్. ఆ IAM రోల్ కింద ఉండుంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ an SSH we can directly jump into this machine from here. That is simply called as the session manager. Okay, next ఏంటంటే are secured using the TLS 1.2. దట్ ఈస్ ది ఇంకోటి ఏంటంటే ఆ సెషన్ మేనేజర్ లోపల ఏంది అంటే TLS అనేది ఏంటంటే ఒక ఎన్క్రిప్షన్ స్టాండర్డ్. ఓకే, ఫర్ నౌ రిమెంబర్ దట్ యాజ్ అ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ అండ్ యూ కెన్ గెట్ ఇట్. ప్యాచ్ మేనేజర్ నాకు అస్సలు అర్థం కాలేదు. అంటే నాకు అర్థం కాలేదు ఏంటి అంటే వాడు ఆ ప్యాచెస్ని మనం ఇన్స్టాల్ చేయాలన్న. ప్యాచ్ అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మనం యాజ్ అన్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్ ఆర్ డెవాప్స్ అడ్మిన్, వీ కాన్స్టెంట్లీ హ్యావ్ టు అప్గ్రేడ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఒక్కొక్క ప్యాచ్ అలా ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఆ ప్యాచ్ని ఇన్స్టాల్ చేస్తాము అనేది దట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ ది ప్యాచ్ గ్రూప్. ఆ ప్యాచ్ గ్రూప్ తోటి యూ విల్ బీ ఏబుల్ టు ఇన్స్టాల్ ది ప్యాచెస్. ఓకే, నెక్స్ట్ అది కాకుండా వీడు ఏం చేస్తాడు, ఇన్సైట్స్. ఇది నాకు అసలు అర్థం కాలేదు. ఇన్సైట్స్ ఇన్వెంటరీ మేనేజర్, ఐ డింట్ అండర్స్టాండ్ ఇట్, బట్ లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్ నౌ. దిస్ గై ఈస్ సేయింగ్ దట్ AWS కాన్ఫిగ్ అనేది ఏంటి అంటే బేసికలీ కాన్ఫిగరేషన్ అంటే EC2 ఇన్స్టెన్స్ ఇలా పలానా ఉండాలి. ఓకే, దాని తర్వాత లోడ్ బ్యాలెన్సర్ ఇలాగా ఉండాలి.
ఆ కాన్ఫిగరేషన్ అన్నిటిని యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ఏ క్లౌడ్ కాన్ఫిగ్ రూల్స్. దాని తర్వాత క్లౌడ్ ట్రైల్ ఈవెంట్స్ లోపల ఇలా ఉండాలి. దాని తర్వాత ట్రస్టెడ్ అడ్వైజర్ రికమెండేషన్, పర్సనల్ హెల్త్ డాష్ బోర్డ్ అంటాడు. అంటే ఏ సర్వీసెస్ మంచిగా ఉన్నాయి, మంచిగా లేవు, అవన్నీ పర్సనల్ హెల్త్ బోర్డ్ చూడొచ్చు. దాని తర్వాత క్లౌడ్ వాచ్ ఆర్ క్లౌడ్ ట్రైల్ ఈవెంట్స్ అన్నిటిని మానిటర్ చేయొచ్చు అనేది వాడు అన్నాడు. ఓకే, దాని తర్వాత పాలసీ అడ్వైజర్, దిస్ థింగ్ వెదర్ యూ క్రియేటెడ్ దిస్. నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజర్ అన్నాడు. ఇన్వెంటరీ మేనేజర్ అన్నప్పుడు ఏంటి? ఇన్వెంటరీ మేనేజర్ అన్నప్పుడు ఇట్ విల్ కలెక్ట్ డేటా ఫ్రమ్ యువర్ ఇన్స్టెన్సెస్ including operating systems and application versions. Inventory manager can collect data for the following: operating system name and version, application and file names, versions and sizes, IP addresses, MAC addresses, CPU model, scores and speed. All this particular thing can be collected from an operating system, and you can choose all of them in a particular inventory. ఓకే, యూస్ దట్ సిస్టమ్ ఇన్వెంటరీ మేనేజర్ అనేది ఇది. సో నాకు అర్థమైంది ఏంటంటే సిస్టమ్స్ మేనేజర్ ఫస్ట్ ఏమో ఒక కమాండ్ని సింపుల్గా రన్ చేయొచ్చు. సెషన్ మేనేజర్ అంటే SSH కంటే ఈజీ వే, రాదర్ దాన్ SSHing ఫ్రమ్ దిస్ బాక్స్ యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు ఇట్. But tomorrow or after this class, I am planning to do the practical on that one. Next week, I'll clarify any things. I will show you better. Okay, show చేస్తే మీకు క్లియర్గా అయిపోతుంది. ప్యాచ్ మేనేజర్ అన్నాడు. ఆ ప్యాచ్ మేనేజర్ గురించి నాకు ఏమీ అర్థం కాలేదు, బికాస్ హీస్ సేయింగ్ దట్ ద ప్యాచ్ మేనేజర్ షుడ్ బి అప్లైడ్ దీంట్లోనా, లేకపోతే ప్యాచ్ మేనేజర్ షుడ్ బి అప్లైడ్ అవుట్ ఆఫ్ ద వేనా అనేది I did not understand it. And then you should be able to get it into the patch manager. Okay, so that is simply equal to the patch manager, and then you should be able to get into this thing. Okay, state manager, patch manager. Okay, session manager, stage manager, patch. All right, so that is it. Automation run command. I didn't teach this one well, but that's all. That's the best I can do, because ఎక్కువ చెప్పడానికి నాకు కూడా అది లేదు. సో వెంకట్, వీఆర్ డన్. లాస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి ఉంది. ఈ CLI ఆల్రెడీ ఉన్నాయి కదా మీ మిషన్ల మీద? హలో, వాడు 2.7 చేయమన్నాడు కదా. ఓకే, ఏమన్నాడు? రెఫర్ టు ద ప్రీవియస్ లాంచ్ అండ్ ఇన్స్టెన్స్ అన్నాడు. ఓకే, లాంచ్ అండ్ ఇన్స్టెన్స్ యూజింగ్ ద CLI అంటున్నాడు. ఎట్లా చేస్తారు తెలుసా? ఐ టెల్ యూ. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్. ఓకే, లాంచ్ అండ్ డెలీట్ అంటున్నాడు. ఓకే, బయటికి వెళ్తున్నావు కదా, రైట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము? దట్స్ ఇట్, ఓవర్ రా, అయిపోయింది. జస్ట్ ఆ ఎక్సర్సైజెస్ని సార్ట్ అవుట్ చేయాలి ఇప్పుడు. Okay, so shall we go over the exercises first and you will leave multiple choice questions answer చేద్దాము. Okay, then you can leave, then we can take it from there. Okay, so let us now go over those questions one at a time, and then we will clean up this resources, exam preparation. Okay, first question, మీ బుక్, మీ దగ్గర కూడా బుక్ ఉంది కదా? ఓకే, you need to deploy multiple EC2 instances that will provide number 54, right? 54. Yeah. Okay. Okay, you need to deploy multiple Linux instances that will provide your company with virtual private networks using a software called OpenVPN. Which of the following will be the most efficient solution? A, select regular AMI and bootstrap it with user data that will install and configure OpenVPN package on an instance and use it for your VPN instance. B, search the community AMI for official AMI provided and supported by the VPN company. Search the AWS whether there is an official AMI provided and supported by OpenVPN command. Select a regular AMI SSH to manually install
and configure OpenVPN. Create site-to-site VPN from Wizard in this AWS dashboard. చెప్పండి ఇది. CD. Sorry. CD. CD. Venkat, do you agree? Venkat, hello? Is he there? Venkat is later. ఉన్నాడు కదా? Okay. Venkat, what is your idea? Hello? I can't hear you. Venkat, we can't hear you. Hello? Hello. We cannot hear you. Venkat, నీది ఏంటి టేక్? CD. నీది కూడా సిడియా? Yeah. నేనేమంటానంటే ఏ ఇంకా డి. వై? బికాస్ సి ఈజ్ కరెక్ట్. ఎందుకంటే బి ఈజ్ రాంగ్. ఎందుకంటే కమ్యూనిటీ ఏమైలో అఫీషియల్ ఏమైస్ ఉండయి, మార్కెట్ ప్లేస్ అనే దొరుకుతాయి. అది ఓకే. కాన్ఫిగర్ లా అయితే ఒక మిషన్ కి అయితే అది పనికి వస్తుంది. కానీ ఏమన్నాడు వాడు, మల్టిపుల్ EC2 లైనక్స్ ఇన్స్టెన్సెస్ మీద కావాలి అన్నాడు. అయితే షెల్ స్క్రిప్ట్ ఈస్ బెటర్, రైట్? సెలెక్ట్ ఏ రెగ్యులర్ AMI, bootstrap using the user data that will install and configure on the instance and use it for your VPN instances. That's స్క్రిప్ట్ ఉంటే మళ్ళీ నువ్వు మాన్యువల్ గా పోయి వర్క్ చేయని అవసరం లేదు. ఒకసారి ఆ స్క్రిప్ట్ ఉంటే ఇట్ విల్ రన్ ఆన్ దట్ వన్ ఆటోమేటికల్లీ. యు గాట్ ఇట్ రైట్? యా. సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు C and D. One is basically A and C. Okay, one is A and C. Okay, next two. Okay, as part of the large long-term cloud migration strategy, you have a VMware virtual machine in your local infrastructure that you would like to copy to your AWS account and run it as an EC2 instance. Which of the following will be the necessary steps? Import the virtual machine to your AWS region using a secure SSH tunnel. Import the virtual machines using VM import export. Select the imported VM from among your private AMIs and launch. Use AWS CLI to securely copy your virtual machine to an S3 bucket you will be using. Select from AWS Marketplace and this one. Tell me two options. AV, Venkat, your go. As part of our company lockdown cloud migration strategy, we have a VMware virtual machine. Like import the B. B is correct. Okay, ఇంకోటి ఒకటి కావాలి. B is right. Yeah. And then నేనేమన్నాను, బిఫోర్ యూ కెన్ యాక్చువల్లీ డూ అన్ ఇంపోర్ట్ ఇట్ మస్ట్ బి దేర్ ఆన్ ద S3. కాబట్టి యూ షుడ్ ఫస్ట్ నీ ఏమైని S3 ఇమేజ్లో పడేసి అక్కడి నుంచి నువ్వు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ B and E. Okay, that is it. 3. You're right. Abhijit, you understood now why? Yes. That is a direct question. And the procedure మనకు తెలుసుంటే it is not any trick question or any deductive answer. It's a direct answer question. Next, you use an AWS EMI. This is a trick question. You answer this. CLI to launch an AMI has failed, giving you an error message that includes invalid, not found. What of that following is the most likely cause? Chepu? Keep a file. నో, వాడు ఏమన్నాడంటే ఇన్వాలిడ్ ఏమై నాట్ ఫౌండ్ అంటున్నాడు కదా. కీపర్ తో సంబంధం. So it could be a D. ఆ రీజన్ లో ఏమై ఉండదు. D. That is it. D. Exactly. అది కూడా వాడే చెప్పాడు. D. That is right. 4. Okay, next. The sensitivity of the data your company works, which means that instances you run mostly be secured through a complete physical isolation.
what should you specify as you configure a new instance? Cheppandi. Okay, you must be a secured. It's a dedicated host tenancy. Good. Dedicated host tenancy, complete physical isolation ante dedicated host tenancy your this works within means that instances you must be secured through dedicated host ante dedicated instance. There is nothing like dedicated instance. There is a dedicated tenancy, there is a dedicated host tenancy. Okay, so dedicated tenancy లేదు కాబట్టి it has to be a shared tenancy is completely wrong. Isolated tenancy అనేది ఏం లేనే లేదు. There is a dedicated, there is a shared. Okay, there is a dedicated tenancy and there is a dedicated host tenancy. There is no thing such as dedicated instance tenancy అనేది ఎక్కడా లేదు. A dedicated host tenancy, right? Okay, 5. Normally, 2 instances running M5 large instances can handle the traffic accessing your online e-commerce site. But you know that you will face short, unpredictable periods of high demand. Which of the following choices should you implement? Configure and D. auto-scaling. A and D. E. Configure auto scaling and E. Purchase 2 M5 large reserve instances and as many on-demand instances as necessary. Good. మళ్ళీ కాన్ఫిగర్ ఆటో స్కేలింగ్ కావాలి. ఎందుకు కావాలి ఆటో స్కేలింగ్? స్కేల్ కావడానికి యూ షుడ్ బి ఏబుల్ టు స్కేల్ ఇట్. కానీ స్కేల్ అయ్యేటప్పుడు ఫస్ట్ 2 లార్జ్ ఇన్స్టెన్సెస్ అయితే మనం రిజర్వ్ చేసేసాం ఓకే, అండ్ యాజ్ మెనీ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ యాజ్ యూ అగ్రీ వెంకట్? Yeah. షట్ డౌన్ ద M5 లార్జ్ ఇన్స్టెన్సెస్ పర్చేస్ అదైతే తప్పు టోటల్ గా. లోడ్ బ్యాలెన్సింగ్ తో ఏం సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ వాడు ఏమన్నాడు? బట్ యూ విల్ ఫేస్ షార్ట్ అన్ప్రెడిక్టబుల్ అన్నప్పుడు A and D అన్నాం. రైట్. All right, Venkat, your turn now. Which one of the following use cases would be most effective if run using spot market instance? So your e-commerce website is built using a public IoT high-end video fault tolerant process that easily manages the jobs that are unexpectedly interrupted, running a backend database that must be reliable. Your development runs on the static website. It could be B. Which of the following use cases would be most effective if run using spot market instances? Your e-commerce website is built using a publicly available AMI. ఒకవేళ మనది స్పాట్ మార్కెట్లో మనకి ప్రైస్ తక్కువ దొరుకుతుంది, కానీ వాడు ఎప్పుడు మనని దొబ్బేయమంటాడో మనకు తెలియదు, కాబట్టి ఇది డేంజర్ అక్కడ పోవడం. బి అన్నప్పుడు హై వీడియో రెండరింగ్ సర్వీసెస్ అన్నాడు. ఫాల్ట్ టాలరెంట్ ప్రాసెస్ అంటే ఆల్రెడీ ఇది పోయినా ఇంకోటి ఏమన్నా బ్యాకప్ ఉంది కాబట్టి మనకి ఇది పోయినా మనకి ఏమంత ఎఫెక్ట్ పడదు, కానీ మనం ఆ కెపాసిటీని చీప్గా ఉన్న కెపాసిటీని వాడుకుంటున్నాము. ట్రాన్స్కోడింగ్ వీడియో రెండరింగ్ అంటే ట్రాన్స్కోడ్ చేస్తున్నాం. సౌండ్స్ రైట్. సి ఎందుకు రాంగ్? బ్యాక్ అండ్ డేటాబేస్ డేటాబేస్ ఉంది కాబట్టి ఆ డేటాబేస్ కి ఏమైనా అయిందంటే అంబర్ ఫిట్టింగ్. ఓకే, సో వీ కాంట్ యూజ్ దట్. యువర్ డిప్లాయ్మెంట్ రన్స్ యాజ్ ఎ స్టాటిక్ వెబ్సైట్ ఆన్ S3. దానికి అసలు తోకా మూతి లేదు కాబట్టి ద ఆన్సర్ ఇస్ బి. ఓకే, రైట్, బి. ఆల్ రైట్, 7. Okay, Abhijit, your turn. In the course of a routine infrastructure audit, your organization discovered that some of your running EC2 instances are not configured properly and must be updated. Which of the following configuration cannot be changed on an existing EC2 instance? AMI, instance type, security group, public IP address. Cheppu, ఏవి చేంజ్ చేయలేం దీంట్లో? రన్నింగ్ అయ్యే దాంట్లో AMI మార్చలేదు. ఓకే, రన్నింగ్ లో కాదు, ఎగ్జిస్టింగ్ EC2 ఇన్స్టెన్స్ నే యూ కెనాట్ చేంజ్ ది AMI. సెక్యూరిటీ గ్రూప్ కూడా అన్నాడు, కానీ నాకు అది క్లియర్ గా తెలియదు. ఇన్స్టెన్స్ పబ్లిక్ IP అడ్రస్ మనం చేంజ్ చేయొచ్చు, కావాలంటే ఇంకో ఎలాస్టిక్ IP ఇచ్చి యాక్చువల్లీ స్టాప్ చేసినా కొత్త IP వచ్చేస్తుంది. సో ఇట్ విల్ చేంజ్. సెక్యూరిటీ గ్రూప్ యాక్చువల్ గా AWS డాక్యుమెంటేషన్ ప్రకారం యూ కాంట్ చేంజ్. యూ కెన్ చేంజ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ బట్ నాట్ ద యాక్చువల్ గ్రూప్ ఇట్ సెల్ఫ్ యూ కాంట్ చేంజ్ అన్నాడు.
కానీ ఏఎంఐ అయితే డెఫినెట్గా చేంజ్ కాలేము. సో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. యూ కాంట్ చేంజ్ అన్ ఏఎంఐ. సో దట్ ఈస్ ఏ 8. Next, for an account with multiple resources running as part of multiple projects, which of the following key value combinations would make for the most effective identification convention for the resource tags? Venkat? Servers, server 1 projects, server 1 EC2 projects. Multiple resources running as part of multiple projects, which of the following key value combinations examples would make most effective identification? So I think this is very confusing. Being a C మధ్యలో It's just a tags, right? So Bలో ఏమో ప్రాజెక్ట్ 1 అన్నాడు, సర్వర్ 1 అన్నాడు, కానీ మల్టిపుల్ రిసోర్సెస్ అన్నాడు. EC2 ప్రాజెక్ట్ 1 సర్వర్ 1 అన్నాడు, కానీ కీ వాల్యూ పేరు మరి కీ వాల్యూ పేరు కాదు కదా. ఇక్కడ 2 కీస్ అయిపోయినాయి, 2 వాల్యూస్ అయినాయి. EC2 project 1 EC2 అంటే టైప్ ఆఫ్ ద రిసోర్స్, టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, టైప్ ఆఫ్ ద సర్వర్. సో C might be there, right? Yeah. Okay. 9th. Which of the following EBS options will need to keep your data hungry application up to 20,000 IOPS happy? IOPS, provisioned IOPS. Provisioned IOPS ki up to 60,000 istadi. General purpose only up to 12,000. Cold HDD అయితే చాలా స్లో మనకు తెలుసు. Throughput optimized HDD is completely invalid because it's not related to the high IOPS. Okay? It's provisioned IOPS SSD. Okay, so 9th D. Okay, so next 10. Abhijit, your organization needs to introduce auto scaling group into its infrastructure and needs to generate a golden AMI image from an existing EBS volume. This image will need to be shared among multiple AWS accounts belonging to your organization. Which of the following steps will get you there? Create an image from a detached EBS model, use its transfer. Create a snapshot of the EBS volume you need. Use it to select your AMI. Create an image. Select your AMI from your private collection and search the choose 3 అన్నాడు. for launch. D is completely bullshit. Yeah. Next ఈ కూడా కంప్లీట్ గా అన్నెసెసరీ. ఎందుకంటే వాడు ఏమన్నాడు, నీడ్స్ టు జనరేట్ ఫ్రమ్ ఎన్ ఎగ్జిస్టింగ్ EBS వాల్యూమ్ అన్నాడు. Why should we import it from other place, from a different? Sir, import the snapshot from a different AWS account ఎందుకు అవసరం లేదు కదా. క్రియేట్ అన్ ఇమేజ్ ఫ్రమ్ ఏ డిఅటాచ్డ్ EBS వాల్యూమ్, అది పనిచేస్తుంది. వాల్యూమ్ ఇమేజ్ సెలెక్టివ్ ఫ్రమ్ యువర్ ప్రైవేట్ అండ్ యూజ్ ఇట్. బి కూడా వ్యాలిడే ఉంది. క్రియేట్ అన్ ఇమేజ్, సెలెక్ట్ యువర్ న్యూ MI and use it. Create an image from EBS volume, attach it to the instance కూడా చేయొచ్చా? చూడలే మనం. రూట్ వాల్యూమ్ తోటి చేయొచ్చు, మేబీ A, B and EM. ఓకే, నాకు కూడా తెలియదు. రూట్ వాల్యూమ్ నుంచి మనం ఏమై చేయడంలో చూస్తున్నాము, కానీ వేరే డిస్క్ ఇమేజ్ ని డిఅటాచ్ చేయాలన్నా అటాచ్ చేయాలన్నా మనకి తెలియదు. నాలెడ్జ్ గ్యాప్ ఉంది. విల్ సీ. ఓకే, నా చాయిస్ ఏంటంటే A, B and E. ఓకే, A, B and E. ఓకే, C ఎందుకు కాదనుకుంటున్నాం అంటే, C ఎందుకంటే మనకు తెలీదు, డోంట్ నో ఇఫ్ ఇమేజ్ కెన్ బి క్రియేటెడ్ ఫ్రమ్ నార్మల్ EBS వాల్యూమ్. నార్మల్ EBS వాల్యూమ్.
Okay, normal EBS volume. Okay, 11. Which of the following are benefits of instance store volumes? అదే నేను ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ గురించి కాన్సెప్ట్ చెప్పలేదు. ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ ఏంటంటే టెంపరీగా ఇమేజ్కి వస్తుంది, అది ఈబిఎస్ వాల్యూమ్ లాగా చేతుల ఓకే. వాట్ హ్యాపన్స్ ఈస్ ఇట్ విల్ బి డైరెక్ట్లీ అటాచ్డ్ టు ద physical machine on which the virtual machine is running. Okay, that is actually a direct question, knowledge question. This is not anything related to this. I'm sorry, I didn't teach you about the instance store volume. Physically attached to allowing faster data access. సో ఏ అండ్ ఏ Choose to e అన్నప్పుడు ఏంది ఆర్ కామన్లీ యూజ్డ్ యాజ్ అ బేస్ ఫర్ ద క్రియేషన్. ఎందుకు చేయగలుగుతాము? చేయలేము కదా ఈ తోటి. చేయలేమా? ఏ అండ్ డి అని పెట్టవచ్చు అప్పుడు, సో దట్ ఇన్స్టెన్స్ వాల్యూమ్ కాంట్ బి యాక్సిడెంటల్లీ టర్మినేషన్ ప్రొటెక్షన్ పెడితే instance volumes are used as a base for the creation of AMIs. Can we? Instance volumes are physically, I don't know. They didn't tell us that AMIs can be created from instance store volume. Knowledge gap. I feel that it is A and D. Termination protection. ఎందుకంటే షట్ డౌన్ అయింది అనుకో, యాక్సిడెంటల్ గా షట్ డౌన్ అయిందంటే ఆ ఇన్స్టెన్స్ వాల్యూమ్ పోతుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఎఫిమెరల్. స్టార్ట్అప్ అయినప్పుడు అది ఉంటుంది, కానీ దాని తర్వాత పోతుంది. సో ఏ అండ్ డి. కానీ బెనిఫిట్స్ కాదు అది. ఓకే, ఏ ఈజ్ ఎ బెనిఫిట్, డి ఈజ్ నాట్ యాక్చువల్లీ బెనిఫిట్, ఇట్ ఈస్ ఎ ప్రికాషన్. ద యూజ్ ఆఫ్ ఇన్స్టెన్స్ వాల్యూమ్స్ డస్ ఇన్కర్ కాస్ట్స్ even after the instance is shut down. No, that is definitely false. Okay, does not incur cost. Instance volumes adanukunta benefit aitadi appudu. I mean, this is like not having a knowledge but using common sense. I feel that it is A and C. ఎందుకంటే the others don't look like benefit. You are asking అదేంటంటే కాషన్. అరే అలా చేస్తే మనం దెబ్బడతాం రా అంటున్నాం, కానీ మనకేం బెనిఫిట్ రావట్లేదు. ఓకే, డస్ నాట్ ఇన్కర్ కాస్ట్స్ అంటే బెనిఫిట్. ఓకే, ఈబిఎస్ వాల్యూమ్ కి ఏ చిన్న ఈబిఎస్ వాల్యూమ్ పెట్టినా కొంచెం కాస్తో కూస్తో కాస్ట్ పడాల్సిందే. వేరాజ్ ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ కి కాస్ట్ పడకపోవచ్చు. చూసాం, we don't know. According to that's a knowledge gap on my part. According to the default behavior, which of the following IP addresses could be assigned as the private IP? ఉన్నాయి ప్రైవేట్ ఐపీకి ఏమన్నాడు వాడు? ప్రైవేట్ ఐపీ రేంజెస్ 172 10 192 ఉండదన్న, 54 ఉన్న 23 ఉంటుంది. ఏబి కాదు, ఫాలోయింగ్ ప్రైవేట్ అన్నాడు రా. ఏబి అన్న, ఏబి ఉండకూడదు, ఏబి కంపల్సరీ ఉండకూడదు. సి అండ్ డి ప్రైవేట్, సి డి అండ్ ఈలా ఉన్నది. డి అయితే కరెక్ట్, నాకు తెలుసు. కానీ 172.16 192.168 తెలియదు, చూడాలి ఒకసారి. Private IP ranges, we can't access this in the exam. Private IP ranges. 10.0 to 10.255 ఉంది, 172.16 to 31 ఉన్నది, 192.1. ఒకవేళ ఇప్పుడు మనకు ఆన్సర్ తెలిసింది కాబట్టి ఇట్ ఈస్, వి కాంట్ వాచ్ ఇట్. ఇది డి అండ్ సి. ఓకే, సి అండ్ డి. దిస్ ఇస్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్, వీ హ్యావ్ టు బై హార్ట్ ఇట్, అంతే. నాలెడ్జ్ క్వశ్చన్. You need to restrict your to certain clients and only. Which three attributes are used by security group to determine whether it should be allowed through? This should be very easy, guys. Tell me. నెట్వర్క్ పోర్ట్ తోటి బేస్ చేసుకొని ఉంటుందా సెక్యూరిటీ గ్రూప్ ల రూల్? Come on, yeah, set up security, so many security group rules, right? Okay, SH port number 22. Okay, port number 80 మనం చేస్తున్నాం. ప్రోటోకాల్ ఏవి టీసీపీఆ యూడిపిఆ అది చేస్తున్నాం. సోర్స్ అడ్రస్ మై అడ్రసా లేకపోతే సైడరా? ఓకే, సో ఏబి అండ్ డి. ఓకే, దట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే,
A, B, and D. Okay, next 14. 14 లా ఏం కావాలి? How are IAM roles commonly used to ensure secure resource access in relation to EC2 instances? IAM roles అన్నప్పుడు నేనేమంటానంటే ఇది కొంచెం ఏ యూజర్ కెన్ బి గివెన్ పర్మిషన్ టు అథెంటికేట్ అండ్ యాక్సెస్ ఆల్ associated resources. A role can be associated with individual instance-based processed Linux instances only. అట్లాంటిది ఏం restriction నాకు నేను చెప్పలేదు మీకు. Okay, so C is ruled out. A role can give users and resources permission to access EC2 instance. దాని తర్వాత a role can assign processes running on the EC2 instance itself to access other AWS resources. Yes, that we have already seen, right? Okay, S3 bucket పోయి మనం కొట్టాం కాబట్టి A is right and D is right. Got it, huh? Okay, మరి C, B ఎందుకు wrong? A user can be given permission to authenticate as a role and access all associated resources. It is not related to EC2 instances, right? A role can give users and resources permissions to access the EC2 instances. అంటే డెలీషన్ అప్డేషన్ అవన్నీ ప్రొటెక్షన్ యాక్షన్స్ తీసుకోవడానికి యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ ఎట్ ద డి అండ్ ఈ. సో ఇట్ ఈస్ ఏ అండ్ డి అని నేను అంటాను. అండర్స్టాండ్ రైట్ లాజిక్ వెంకట్ అండ్ అభిజిత్? యా. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనెక్స్ ఇన్స్టెన్సెస్ ఓన్లీ అనేది అయితే తప్పు. వాడు ఎక్కడ అనలేదు లైనెక్స్ ఇన్స్టెన్సెస్ మీదనే నువ్వు ఐఏఎం రోల్ అప్లై చేయొచ్చు, లేకపోతే లైనెక్స్ ఇన్స్టెన్సెస్ మీదనే నువ్వు టర్మినేషన్ పాలసీ చేయొచ్చు అని ఏమీ చెప్పలేదు. అలాంటి రిస్ట్రిక్షన్ ఎక్కడా లేదు. A user can give and access all this sounds good, but EC2 తోటి బేస్ చేసుకొని లేదు దీని మీద. ఓకే, అండ్ డి మోరోవర్ కవర్స్ బోత్. బి ఒకవేళ ట్రూ ఉంటే డి ఈస్ కవరింగ్ మోర్ దాన్ వాట్ బి డస్. Permissions to access the EC2 instance. A role can assign process running on the EC2 permission to access. That is definitely true because మన ఒక సింపుల్ స్క్రిప్టే మనకి ఐఏఎం రోల్ మీద రాగానే అది వచ్చింది. తర్వాత సిస్టమ్స్ మేనేజర్ ఏజెంట్ మీద కూడా ఐఏఎం రోల్ అని పెడితే ఇట్ కెన్ గో అండ్ యాక్సెస్ ద రిసోర్స్. కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్ అంటే ఆ ఏజెంట్స్ మీద కూడా నువ్వు ఐఏఎం పాలసీ స్టిక్ చేయొచ్చు, మిషన్ మీద స్టిక్ చేయొచ్చు, దాని తర్వాత యూజర్కి స్టిక్ చేయొచ్చు. ఓకే, సో that is it. Can assign process running on the EC2 instance itself permission to access other resources. Okay, so that is A and D. Agreed? Okay, next 15. You have an instance running within a private subnet that needs external network access to receive software updates and patches. Which of the following can securely provide that access from public subnet within the same VPC? Receive software updates and patches. Which of the following can securely provide that access from a public subnet within the same VPC? It's running within a subnet that needs external. This should be a straightforward question, guys. Come on. Okay. ఏమేం కావాలా? ప్రైవేట్ సబ్నెట్ ఉన్నది బయటికి పోవాలంటే ఏం కావాలా? మనకి ఇంటర్నెట్ గేట్వే కావాలా? ఇంటర్నెట్ గేట్వే కాదు, పబ్లిక్ సబ్నెట్ కి ఇంటర్నెట్ గేట్వే ఉంటది, ప్రైవేట్ కి ఏముంటది? నాట్ గేట్వే. నాట్ గేట్వే అన్న నాట్ ఇన్స్టెన్స్ అన్న. ఓకే, రెండు అన్నాడు, చూస్ టూ అన్నాడు కదా. నాట్ గేట్వే అండ్ నాట్ ఇన్స్టెన్స్, బి అండ్ డి. బి అండ్ డి. ఓకే, నెక్స్ట్ 16. What do you have to do to securely authenticate to the GUI console of a Windows EC2 session? నాకు కూడా తెలియదు.
నేనైతే SSH టనల్ మనకి లైనక్స్ మీద చేయగలుగుతాము, మరి విండోస్ తోటి చేయగలుగుతామో లేదో తెలియదు. కానీ ఒకటైతే తెలుసు, పబ్లిక్ కీ తోటి అయితే లాగిన్ కాకూడదు, ప్రైవేట్ కీ అనే ఆన్సర్ ఉంది. నార్మల్గా అయితే ప్రైవేట్ కీ తోటి SSH టనల్ పెడతాము. కానీ ఇక్కడ వాడు ఏమంటున్నాడు అంటే టు రిట్రీవ్ ద పాస్వర్డ్ యూ విల్ యూస్ టు లాగిన్ అంటున్నాడు. ఐ థింక్ వీ కెన్ జస్ట్ ఓపెన్ ఏ టనల్. ఏమంటావు వెంకట్? ఈ విండోస్ ఎప్పుడు వాడలేదు, వాడి చూడాలా, అదొకటి మనకి డ్రాబ్యాక్ ఉన్నది. క్లౌడ్ మీద ఎప్పుడు వీ నెవర్ యూజ్ విండోస్. విల్ చెక్. 17. Okay. Your application deployment includes multiple EC2 instances that need low latency connection to each other. Which of the following will allow you to locate EC2 instances closer to each other to reduce network latency? This should be straightforward, guys. Tell me. Load balancer. Load balancing. Okay, which one? Your application deployment includes multiple EC2 instances that need low latency connections to each other. Okay. Yeah, placement group. Placement group, right? Simple, right? Yeah. Right. 18. To save configuration time and money, you want your application to run only when network events trigger it, but shut down immediately after. Network events ante manaki EC2 instance is not based on the network in and network out bytes. ఆటో స్కేలింగ్ లాంబ్డానా రెండింటి మధ్యలో ఉన్నది. ఎందుకంటే లాంబ్డా కూడా ఈవెంట్స్ మీద ట్రిగర్ చేసుకోవచ్చు. కానీ వెన్ నెట్వర్క్ ఈవెంట్స్ అన్నాడు, మనకి ఆటో స్కేలింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బేస్డ్ ఆన్ ద బైట్స్. నెట్వర్క్ ఈవెంట్స్ అన్నాడు, మరి బైట్స్ నెట్వర్క్ ఇన్పుట్ నెట్వర్క్ అవుట్పుట్ కాకుండా ఇంకా వేరే ఈవెంట్స్ కూడా చేయలేదు అది. ఓకే, CPU థ్రెషోల్డ్ చేయగలుగుతుంది. నెట్వర్క్ ఇన్పుట్ నెట్వర్క్ అవుట్పుట్ బైట్స్ అని ఉంటుంది. సో దట్ ఈస్ లాంబ్డా అని నేను అంట. ఓకే, ఆల్ రైట్, లెట్ మీ సీ. ఓకే, D needs more explanation. Okay, why not D needs explanation? Okay, why not D needs explanation? Okay, why not D needs a more explanation? 19. Okay, to save which of the following will allow you to publicly copy a virtual machine image from your local infrastructure to your AWS VPC? Which of the following will quickly allow you to copy a virtual machine from your local infrastructure to your AWS VPC? Simple storage service, VM export, quickly copy. ఏం చేయాలి మనము? VM ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ తోటి మనం కాపీ చేయం. మనము ఒక వర్చువల్ మిషన్ ఇమేజ్ని మన లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఫస్ట్ అక్కడికి పోయినాక VM ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తాము. వాట్ డూ యూ థింక్? స్నోబాల్ ఆర్ డైరెక్ట్ కనెక్ట్? అవునా? ఓకే, వర్చువల్ ఇమేజ్ ఫ్రమ్ యువర్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ యువర్ లోకల్ మనకి వాడు క్విక్లీ కాపీ అన్నాడు. స్టోరేజ్ సర్వీస్ కి కాపీ చేయి, కాపీ చేసేసి క్విక్లీ కాపీ చేయడానికి ఎనేబుల్ చేయదు. కానీ అది అక్కడ పోయినాక అది అవుతుంది. డైరెక్ట్ కనెక్ట్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ అంట. ఎందుకంటే డైరెక్ట్ కనెక్ట్ అంటే ఏంటంటే డైరెక్ట్ ఆ లైన్ ఒకటి పెట్టేస్తున్నది మనకి. అంటే క్విక్ అంటే స్నోబాల్ ఇస్ ద క్వికెస్ట్ వన్. అందరికంటే క్విక్ నాకు తెలియదు. స్నోబాల్ అంటే స్నోబాల్ అంటే వాళ్ళు ఆల్రెడీ దాన్ని అంతా ఒక సిస్టమ్ లో ఇది చేసేసి మనకు కొరియర్ చేసేస్తారు. అది ప్లగ్ ఇన్ చేసేసి డైరెక్ట్ గా ఇది అయిపోతుంది. కానీ డైరెక్ట్ లైన్ అంటే మనం డేటా సెంటర్ కే లైన్ కొడుతున్నాం కదా. వీఆర్ డైరెక్ట్లీ కనెక్టింగ్ అవర్ నెట్వర్క్ బ్యాక్ బోన్ టు ద డేటా సెంటర్, రైట్, బై డైరెక్ట్ ఫిజికల్ లైన్. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి అది పెద్ద సర్వర్ అనుకో, డైరెక్ట్ కనెక్ట్ ఆల్సో ఇట్స్ టేక్స్ ఫ్యూ డేస్ టు వీక్స్, మేబీ మంత్స్. స్నోబాల్ ఓన్లీ టేక్స్ a few hours or 2 days. I don't know what snowball is actually. 20. Snowball is like a what do you call? It's like a pen drive. ఓకే. కానీ మరి ఇంటర్నెట్ మీద పోతుంది కదా ట్రాఫిక్. మళ్ళా డైరెక్ట్ లైన్ అంటే డైరెక్ట్ ట్రాఫిక్ విల్ బి గోయింగ్. ట్రాఫికే ఉండదు దానికి. స్నోబాల్ ట్రాఫికే ఉండదు. మనం AWS వాళ్ళు అంటే మనకి అది పంపిస్తారు, స్నోబాల్ అనేది కొరియర్ చేస్తారు. చేస్తే అది డైరెక్ట్ వాళ్ళు మనం దానికి అంతా కాపీ చేసి ఆ సిస్టమ్స్ అంతా వాళ్ళకి మళ్ళీ కొరియర్ బ్యాక్ చేస్తాము AWS వాళ్ళకి.
ఓకే. వాళ్ళు దాన్ని డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తారు ఫాస్ట్‌గా. Okay, you have configured an దానికంటే EC2. ఫాస్ట్ ఇంకా మొబైల్ ఉంటుంది. స్నో మొబైల్. Okay, we will see. Okay, you have configured an EC2 auto scaling group to use a launch configuration to provide and install an application on several. You need to reconfigure auto scaling group to install additional applications on the new instances.